ఇప్పుడు రాజా లేదు, గీజా లేదు. ఎందుకంటే వాడు ఉద్యోగం ఎప్పుడు పోద్దో ఆడికే తెలియదు. గడగడగడ వణికిపోతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయి ఎఫెక్ట్ అయింది. మొత్తం మీద అన్ని రకాలైనటువంటి అడ్మిషన్స్ దేశవ్యాప్తంగా కూడా తగ్గినాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. మొత్తం మీద అన్ని రకాలైనటువంటి అడ్మిషన్స్ దేశవ్యాప్తంగా కూడా తగ్గినాయి. అటు ఇంజనీరింగ్ కానీ, అటు డిగ్రీ కానీ, అటు బైపీసీ, ఎంపీసీ, ఆల్ సెక్షన్స్ ఆఫ్ అడ్మిషన్స్ కొంత మేరకు తగ్గినాయి. ఎంత మేరకు తగ్గినాయి అంటే దాదాపు డిప్లీషన్ లెవెల్ తీసుకున్నప్పుడు ఒక 20%, 15 to 20% అయితే నికరంగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. పర్టికులర్గా పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి పేరెంట్స్ మనం ప్రకారంగా తీసుకున్నప్పుడు 50% పబ్లిక్లో పేయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. మనము హైదరాబాద్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాం. ఈ దేశమంతా వర్తిస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా రావడంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అనేది ఒక భావన. మేబీ దానివల్లే జరిగిందా, అది ఒక భాగం మాత్రమే. రియల్ ఎస్టేట్ అంటే దీనికి వన్ ఆఫ్ ది రీజన్, హైదరాబాద్లో ప్రధానమైనటువంటి ఆదాయ వనరు లేనిది హైదరాబాద్కి లేదా తెలంగాణ రాష్ట్రానికి అంటే మొట్టమొదటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు డిపెండెంట్గా జరిగేటువంటి వ్యాపారాలు. రెండో బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక ఫ్లాటో ఒక ఇల్లు తీసుకుంటారు, లేకపోతే వీళ్ళు అద్దెలకు ఉంటూ ఉంటారు. ఈ రకంగా మార్కెట్ అనేది జరుగుతూ ఉండేది. గత 3 సంవత్సరాల నుంచి పూర్తిగా రియల్ ఎస్టేట్ పడకేసింది. తెలంగాణలో ఆన్ అండ్ యావరేజ్గా ఏ చివరకు పోయినా కూడా ఎకరా 50 లక్షల రూపాయలు ఉండేది. కానీ ఆ 50 లక్షల రూపాయలు జరిగేటువంటి భూమిని ఈరోజు 25 లక్షలకి, అంటే హాఫ్ రేటుకి కొనేవాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒక రకంగా ఆ 25 లక్షలు కూడా పే చేసేవాళ్ళు లేరు. దారుణంగా రియల్ ఎస్టేట్ దెబ్బతింది. రియల్ ఎస్టేట్ దెబ్బతింటే బేల్దార్ మేస్త్రులు ఉంటారు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, ఆర్కిటెక్చరర్స్ ఉంటారు, లేబర్స్ ఉంటారు. ఆ లేబర్స్ని నమ్ముకొని ఉండేటువంటి కిరాణా షాపులు ఉంటాయి, లేకపోతే దాన్ని నమ్ముకున్నటువంటి ఐరన్ షాపులు ఉంటాయి, దాన్ని నమ్ముకున్నటువంటి సిమెంట్ షాపులు ఉంటాయి, దాన్ని నమ్ముకున్నటువంటి ఇంటీరియర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక పెద్ద ఈకో సిస్టమ్ అనమాట. అంటే ఒక కన్స్ట్రక్షన్ బేస్డ్ ఈకో సిస్టమ్. కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి లక్షలాది మంది హౌస్ యూనిట్స్, కమర్షియల్ స్పేసెస్, ల్యాక్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ కమర్షియల్ ప్లేసెస్ ఖాళీగా పడి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఈ రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయి ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు హుషారుగా వచ్చి ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ కట్టేటువంటి వాళ్ళు ఎవరు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి షార్ట్ ఇన్కమ్ ఉంటుంది, లేదా ఒక 1%, ఒక పెద్ద 2 ప్రాపర్టీస్ అమ్మినట్లయితే ఏదో ఒక 4-5 lakhs మంత్లీ ఇన్కమ్ ఉన్నటువంటి బిగ్గర్ ఇన్కమ్ గ్రూప్ ఇది. ఒక వెంచర్ వేసేసి దాంట్లో ఒక 10 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మితే ఒక 4-5 కోట్లు వస్తుంది. ఆయనకి ఏముంది, సిబిఐటి లాంటి కాలేజీలో, ఇంకొక కాలేజీలో, పెద్ద కాలేజీలో, ఆర్వీ లాంటి కాలేజీ ₹1 కోటి పోయి కడతాడు. ఎందుకంటే ఆయనకి అది పెద్ద ఫరక్ పడదు. ఇలాంటి పేరెంట్స్ అందరూ కూడా తగ్గిపోయారు. చాలామంది పేరెంట్స్ సేవింగ్స్ని ఎలా పెట్టుకుంటారు అంటే కొంతమంది చిట్టీల రూపంలో పెట్టుకుంటారు. అంటే లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అట్లా. చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక ప్లాట్ కొనిపెడతారు అనమాట. 2 పిల్లలు ఉన్నట్లయితే చెరొక ప్లాట్ కొనిపెట్టేసి, ఒక ప్లాట్ అమ్మేసి ఒక పిల్లలకి పెట్టుకుందాము, ఒకవేళ ఏదైనా మనకి ఇబ్బంది వస్తే ఇంకో ప్లాట్ అమ్మేసి వాళ్ళ పెళ్ళికి పెట్టుకుందామని ఇట్లా పెట్టుకొని ఆర్థికంగా కుటుంబాన్ని నెట్టుకొని వస్తూ ఉంటారు. ఈ ప్లాట్ అమ్మదామని పోతే ₹1 కోటి ప్లాట్ని 30-40 లక్షలకు అడుగుతున్నారు. అసలు అయినా కొనేవాడు రావట్లేదు, ఎవడో బయ్యర్ ముందుకు రావట్లేదు. సో నా దగ్గర చాలా అడ్మిషన్స్, దాదాపు ఒక 20-30 అడ్మిషన్లు క్యాన్సిల్ అయినటువంటి పేరెంట్స్లో నేను మాట్లాడితే, ఎందుకని సార్ మీరు ఇంత పెద్ద కాలేజ్ అనుకున్నారు కదా, ఎందుకు ఈరోజు డ్రాప్ అయిపోతున్నారంటే, సార్ మా ప్లాట్ అమ్ముడు పోవట్లేదు సార్, ఎవడు రావట్లేదు, చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు అని చెప్పేసి పేరెంట్స్ చెప్తాను నేను చూశాను. తర్వాత రెండో అతిపెద్ద వర్గం ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ చెప్పేసాను. రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ ఒక పక్క చెప్పాను. తర్వాత హైదరాబాద్లో హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ, తర్వాత దాన్ని నమ్ముకున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటుంది అనమాట. కిరాయి అద్దెలు వస్తుంటాయి చాలామందికి. సో ఈ అద్దెలకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా కొంతవరకు తగ్గింది. ఉదాహరణకి మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి ఏరియా సైబరాబాద్ ఏరియా. సైబరాబాద్ ఏరియాలో ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక 20,000 మందో, 30,000 మందో, 40,000 మందో కొత్తగా జాబ్స్ తీసుకొని ఆ మార్కెట్లోకి వస్తే వాడు ఒక ఉద్యోగం జాయిన్ అవ్వగానే ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈఎంఐలో ఒక 2-wheeler లేకపోతే ఒక కారు కొంటాడు. అంటే ఆ కార్ షోరూమ్ కూడా బిజినెస్ జరుగుతుంది. ఆ కారు కొనిన తర్వాత దాన్ని సర్వీస్కి ఇస్తాడు, సర్వీస్ సెంటర్కి బిజినెస్ అవుతుంది. ఆ కారు పెట్టుకునే దానికి కార్ పార్కింగ్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కి పోతాడు.
ఆ అపార్ట్మెంట్కి మంచి రెంట్ వస్తుంది. ఈడ అపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఒక పని మనిషిని పెట్టుకుంటాడు, ఇంకో 10,000 15,000 జీతం ఇస్తాడు, ఆ కుటుంబం బతుకుతుంది. ఈడ అక్కడ చేరంగానే ఇంటీరియర్స్ కోడ్ కోసం ఎవరికో ఆర్డర్ పెడతాడు, లేకపోతే స్విగ్గీలో జొమాటోలో వీడికి ఆర్డర్ పెడుతుంటారు అనమాట. ఫస్ట్ శాలరీ వచ్చింది బిర్యానీ ఆర్డర్ పెడతాడు. సో వీడికి శాలరీ ఉద్యోగాలే లేనప్పుడు వీడు స్విగ్గీ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళ ఆర్డర్స్ కూడా తగ్గిపోతాయి. సో వాడు లవర్ని తీసుకునేసి ఎక్కడో క్యాబ్ తీసుకుని ఒక ట్రిప్కి వెళ్తాడు, ఆ క్యాబ్ డ్రైవర్కి ఉపాధి దొరుకుతుంది. అంటే ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ ఈకో సిస్టమ్. సో ఒక 30,000 మందికి ఉద్యోగాలు వస్తే 30,000 మంది వాళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొని వీకెండ్లో షికార్కి వెళ్తే, వాళ్ళు పబ్కి వెళ్తే, లేకపోతే వాళ్ళు పార్టీ చేసుకుంటే ఆ బార్ నడుస్తుంది, ఆ పబ్ నడుస్తుంది, అక్కడ క్యాబ్ డ్రైవర్ నడుస్తాడు. ఇంతమంది బతుకుతూ ఉంటారు అనమాట ఒక సిస్టంలో. కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి 30,000 మందిలో 10,000 మందికో 5,000 మందికో తగ్గిపోయినాయి. అంటే ఒక 70% పోయి 30% మిగిలినాయి. ఆ మందం బిజినెస్ మొత్తం పడిపోయింది. ఇక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎలా ఉండేవాళ్ళు అంటే, ఒకప్పుడు ఒక 10+ ఇయర్స్ 15+ ఇయర్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇట్లా కాలు దగ్గరేసిందంటే వాళ్ళ ఊర్లో వాడు రాజా అనమాట. ఇప్పుడు రాజా లేదు, గీజా లేదు. ఎందుకంటే వాడు ఉద్యోగం ఎప్పుడు పోద్దా ఆడికే తెలియదు. గడగడగడ వణికిపోతున్నారు. ఏ టైంలో నాకు పింక్ స్లిప్ వస్తుందా, ఏ టైంలో నా ఉద్యోగం పోద్దా, నా ఈఎంఐల పరిస్థితి ఏందా, నా కారు ఈఎంఐ పరిస్థితి ఏంది, నా ఇంటి ఈఎంఐ పరిస్థితి ఏంది, నా పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ పరిస్థితి ఏంది, నాకు ఆల్రెడీ బీపీ షుగర్లు వచ్చేసినాయి, వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పరిస్థితి ఏంది, ఒకవేళ నేను ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే ఏం చేయాలి, 40 ఏళ్ళప్పుడు 45 ఏళ్ళప్పుడు వాడికి ఉద్యోగం పోతే ఏం చేయగలడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పండి. ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాడికి ఉద్యోగం పోతే వాడు ఒక హాస్టల్ పెట్టుకోవడమో, ఒక క్యాంటీన్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక డైరీ ఫామ్ పెట్టుకోవడం చేశాడు. ఇప్పుడు ఏ రంగం కూడా ఇదిగో గ్యారంటీగా ఇది ప్రాఫిట్ వస్తుందనేటువంటి చెప్పగలిగేటువంటి రంగం ఏ రంగమూ లేకుండా పోయింది. పోవటం, చేతులు కాల్చుకోవటం, సేవింగ్స్ని పోగొట్టుకోవడం తప్ప ఎవరు కూడా ఏ వ్యాపారంలో సంతోషంగా లేరు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళ పేయింగ్ కెపాసిటీ ఉంటుంది. తద్వారా అడ్మిషనల్ బిజినెస్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్స్ దారుణంగా పడిపోయినాయి. హైదరాబాద్లో దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక్కడ 5th క్లాస్ to 7th క్లాస్ గ్లెండేల్ కానీ, లేకపోతే ఆగాఖాన్ అకాడమీ కానీ, చిరెక్ కానీ, ఆక్రిడ్జ్ కానీ, గాడియం కానీ, శాంతక్లారా, ఇటువంటివన్నీ కూడా ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్. 5 lakhs to 7 lakhs 5th క్లాస్కి ఫీజు ఉంటుంది అనమాట. అడ్మిషన్లు దారుణంగా పడిపోయినాయి. అంటే వాళ్ళు ఎప్పుడు డిసెంబర్లోనే అయిపోయినటువంటి అడ్మిషన్స్ ఈ సంవత్సరం అడ్మిషన్లు సరిగా కాలేదని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఇంపాక్ట్ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీద, 10 లక్షల డొనేషన్ నడిచినటువంటి కాలేజీల మీద కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ స్థాయిలో స్పందన లేదు. టెన్షన్ ఉన్నటువంటి పేరెంట్స్, బీపీ ఉన్నటువంటి పేరెంట్స్ ముందుగానే వచ్చి కట్టేసుకున్నారు. ఈరోజు రిమైనింగ్ పేరెంట్స్ అంతా కూడా లో పేయింగ్ కెపాసిటీ, లేకపోతే వాళ్ళు అంటే లో పేయింగ్ కెపాసిటీ అంటే వాళ్ళ దగ్గర లేదు, ఫినాన్షియల్గా ఫీజిబిలిటీ లేదు కట్టడానికి. యాక్చువల్గా ఇంకొక కారణం కూడా ఈ అడ్మిషన్ల తగ్గుదలకు కారణమవుతుంది. ఒకప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదివితే, ఒక నారాయణమ్మనో, ఒక సిబిఐటీనో, విఎన్ఆర్ఓ, లేకపోతే గోకరాజులో చదివితే డ్యామ్ షూర్గా మనకు ఒక 10 లక్షల రూపాయలు జాబ్ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. ఆ విశ్వాసం సన్నగిల్లటము గత 3 సంవత్సరాల్లో దారుణంగా పడినటువంటి జాబ్ మార్కెట్. దాదాపు ఒక గ్రామం తీసుకున్నప్పుడు ఒక చిన్న గ్రామం, ఒక 500 ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఒక విలేజ్ తీసుకుంటే దగ్గర ఒక 30 మంది ఇంజనీర్స్ ఉంటారు. ఇందులో ఒక 3-4 సంవత్సరాలు లేటెస్ట్గా పాస్ అయినటువంటి ఒక 6-7 మంది ఇంజనీర్లు ఊర్లో ఖాళీగా గోళీకాయలు ఆట ఆడుకోవటం ఈరోజు చాలామందికి గ్రామీణ ప్రజలకు కనిపించింది. ఒరే నీ అమ్మ ఈడేంద్రా ఇంత దూరం పోయి చదివించినట్టున్నాడు మావాడు, ఏం ఇక్కడికి వచ్చి మళ్ళీ గోళీకాయలు ఆట ఆడుకుంటున్నాడు, ఈడేమి చదువు సందే లేకుండా ఉద్యోగం ఏమైందిరా అని అడతారు. అదేదో సినిమా ఉంది కదా, ఏరా ఇంకా ఉద్యోగం రాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆడటం. వాడు కూడా సిగ్గుదిలేసింది, ఇంకెట్టా ఇది వచ్చేదిలే సచ్చేదిలే, ఇంటికాడ గోళీలు ఆడుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఉవ్వెత్తున ఎందుకు డొనేషన్లు ఎగిసిపడ్డాయి, ఎందుకు అందరూ ఫీజులు పెంచుకున్నారు, ఎందుకు ఇంటేక్లు ఇంత విపరీతంగా పెరిగినాయి అంటే కోవిడ్లో లక్షలాది మందికి జాబ్స్ వచ్చినాయి. ఇట్లా ఫీచర్ కూడా ఉంటుందని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు దాదాపు ఆ రోజు ఉన్నటువంటి అన్ని కోర్ బ్రాంచెస్ సీట్లన్నింటినీ క్లోజ్ చేసి సిఎస్ఈ తెచ్చుకోవటం. ఈరోజు జాబ్ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఆప్టమిస్టిక్ జోనర్లో ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా పెసిమిస్టిక్గా, కన్జ్యూస్గా ఆలోచించడం అడ్మిషన్ మార్కెట్ డల్గా ఉండడానికి కారణం. అన్ని కారణాలు వెరసి ఎప్పుడైతే పబ్లిక్లో, ప్రజల్లో డబ్బు అటు ఇటు రొటేషన్ అవుతూ ఉంటుందో అన్ని మార్కెట్లు బాగుంటాయి. అన్ని మార్కెట్లు బాగున్నప్పుడు అందులో మన ఎడ్యుకేషన్ మార్కెట్ కూడా ఒకటి కాబట్టి ఇది కూడా బాగుంటుంది. అందరూ బాగాలేరు, ఇక్కడ కూడా డల్గా ఉంది. కాబట్టి మీరు కంగారు పడకుండా ధైర్యంగా ఉన్నటువంటి పేరెంట్స్, ఇప్పుడు రేపు 10వ తారీఖు తర్వాత చాలా కాలేజెస్లో సీట్లు మిగిలిపోతాయి అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. మీరు గాబరా పడిపోయి టెన్షన్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కట్టేసుకున్నారు కదా. ధైర్యంగా ఉన్నటువంటి పేరెంట్కి డెఫినెట్గా ఈ సంవత్సరం అయితే లాభసాటిగా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ కరెక్ట్ అయినటువంటి పర్సన్ మీ చేతిలో ఉంటే ఆ గేమ్ని జాగ్రత్తగా ఆడండి. సో ఆప్టిమంగా మనం ట్రై చేద్దాం మనకున్నటువంటి బెస్ట్ పాసిబిలిటీస్లో. మీరు ఎంత కంగారు పడతారో మీరు అంత లూజ్ అవుతారు. కంగారు పడద్దు, నిదానంగా ఉండండి. ఇప్పుడు పెద్ద ఫీజెస్, డొనేషన్స్ కూడా ఏం లేవు. అంతా ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి డొనేషన్స్ వస్తే 30% డిప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్లో. 1-2 కాలేజీలు మినహాయింపు, ఎందుకంటే వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి అమ్ముకున్నారు కాబట్టి అయిపోయింది ఏదో అయిపోయింది. కొత్తగా ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ప్రాపర్ గైడెన్స్ ఎడ్యునైన్ మీకు ప్రాపర్గా గైడ్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో అనేక విషయాలని పబ్లిక్ డొమైన్లో పెట్టకూడనటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే
కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అనవసరంగా మనం ఏదో ఒకటి చెప్పేసినాం అనుకో మార్కెట్ ప్యానిక్ అవుతుంది. కాబట్టి చాలా విషయాలు నేను మీతో ఇప్పుడు పంచుకోవట్లేదు. డెఫినెట్గా మీరు పర్సనల్గా రాయండి. మీకు మార్కెట్లో ఉన్న ప్రైస్లో మీరు ఊహించినటువంటి ప్రైస్ తోటే మీకు మంచి అడ్మిషన్ ప్రాసెస్ వెయిటింగ్ చేయగలిగినటువంటి పేరెంట్స్, సార్ ఈరోజే వస్తాం, ఈరోజు అడ్మిషన్ అయిపోవాలా, అందులో టాప్ 5 కాలేజెస్ అనుకుంటే మాత్రం దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు, సేమ్ ప్రైజే ఉంటుంది, లేదా ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ టాప్ 6-7 కాలేజెస్ తర్వాత రేట్స్ డ్రాస్టిక్గా తగ్గుతాయి అనేటువంటి ఒక అంచనా అయితే మార్కెట్లో కనిపిస్తుంది. ఎంత మేరకు తగ్గుతాయి, ఎంత వెయిటింగ్ చేస్తే తగ్గుతాయి అనేది మాత్రం కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది అన్ని సబ్జెక్టులకి అన్ని కాలేజీలకి వర్తిస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు. సో ఇది ఒక కండిషనల్ స్టేట్మెంట్. సో ఇదండి ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి స్థితిగతులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంకా ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోలేదో లేకపోతే ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, సిమిలర్ మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి షేర్ చేయండి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ 89 నుంచి ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.